హాయ్ హలో అండి ఫ్రెండ్స్. ఓకే. ఈ వీడియోలో కొన్ని విన్నింగ్ ట్రేడ్స్ నేను ఏవైతే ట్రేడ్స్ తీసుకున్నానో కొటెక్స్లో అది ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. చాలా రోజులైంది మనం వీడియో పెట్టాక. సో కొన్ని స్క్రీన్ షాట్ తీసుకున్నాను. నేను ఈ మధ్య మొబైల్లోనే ట్రేడింగ్ చేస్తున్నాను కాబట్టి అవి కొన్ని స్క్రీన్ షాట్ తీసుకున్నాను. అవి తీసుకున్నవి ఎందుకు ఏది తీసుకున్నానో మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో మీకు క్లారిటీ ఒక అనాలిసిస్ అనేది అర్థమవుతుంది అన్నట్టు. ఓకేనా. ఈ ట్రేడ్ వచ్చేసి చూడండి, ఇది చూడంగానే ఈజీగా అర్థమైపోతుంది మనకి. మార్కెట్ ఒక రేంజ్ లాంటిది క్రియేట్ చేసింది. ఫస్ట్ ప్రీవియస్గా ఏముందనేది మనకు అనవసరం. ఇక్కడ స్టక్ అయిపోయింది మార్కెట్ అంటే మనకు అర్థమైపోయింది. ఒకవేళ లోవర్లో ఉంటే లోవర్లో ఫెయిల్ అయిపోయి మార్కెట్ ఇక్కడ నుండి అప్ ట్రెండ్కి వెళ్ళడానికి కన్ఫామ్ అయిపోయింది మార్కెట్. సో మనం ఈ స్ట్రాంగ్ డిమాండ్ని చూసి మనకు కన్ఫర్మేషన్ వచ్చేసింది. ఎందుకు ఈ జోన్ ఏదైతే ఉందో స్ట్రాంగ్గా బ్రేక్అవుట్ అయింది ఫ్రెండ్స్. నేను చాలాసార్లు చెప్తుంటాను కదా, టెయిల్లెస్ క్యాండిల్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ క్యాండిల్. ఉన్న క్యాండిల్ స్టిక్ సైకాలజీలో ఏదన్నా స్ట్రాంగ్ క్యాండిల్ ఉంది, అన్నిటికన్నా స్ట్రాంగ్ క్యాండిల్ ఉందంటే ఈ టెయిల్లెస్ క్యాండిల్ అనమాట. అది కూడా ఎంత స్ట్రాంగ్ క్యాండిల్ చూడండి. ఓకే. ఈ క్యాండిల్ మీనింగ్ ఎట్లా అర్థం చేసుకోమంటే, ఇప్పుడు పైన రిజెక్షన్ ఉంటుంది, కింద రిజెక్షన్ ఉంటుంది క్యాండిల్స్కి. కానీ ఈ బయ్యర్ క్యాండిల్లో దీని మీనింగ్ ఏంది, దీని సైకాలజీ ఏంటంటే, ఎప్పుడైతే ఈ క్యాండిల్ స్టార్ట్ అయ్యిందో ఈవెన్ సెల్లర్ని కనీసం ఎంటర్ కూడా అవ్వనివ్వలేదు వాళ్ళు. ఎంటర్ కూడా అవ్వనివ్వకుండా అంత ఫోర్స్తోని తీసుకెళ్ళి బ్రేక్అవుట్ చేసేసిండ్రు. అంటే బయ్యర్ దగ్గరికి హ్యూజ్ డిమాండ్ వచ్చేసింది, ఎక్కువ డిమాండ్ ఉంది బయ్యర్ దగ్గర. సో అందుకనే వీళ్ళు కింద టేల్ లేకుండానే డైరెక్ట్ అటాక్ చేసేసుకొని మొత్తం జోన్ అంతా బ్రేక్అవుట్ చేసేసిండ్రు. ఒకవేళ ఇది క్లియర్గా డౌన్ ట్రెండ్ ఉంటే మనం ఇక్కడ బయ్యింగ్ ఇట్లా ట్రేడ్ తీసుకోము ఫ్రెండ్స్, అది రాంగ్ అవుతుంది మళ్ళీ. ఓకేనా. క్లియర్ ఇక్కడ రేంజ్ బ్రేక్ అయ్యింది, హై డిమాండ్ మనకు ఇక్కడ తెలిసిపోయింది కాబట్టి. అండ్ నెక్స్ట్ లెవెల్స్ కూడా చెక్ చేసుకున్నా నేను. నాకు ఇక్కడ లెవెల్స్ లేవు, పైన ఇక్కడో లెవెల్ ఉంది లెవెల్. సో ఈ క్యాండిల్ తర్వాత ఈ క్యాండిల్ 100% మనకు 99% కన్ఫామ్ ట్రేడ్. ఇది నెక్స్ట్ గ్రీన్ అవుతుంది. సో అందుకే నేను ఇక్కడ 1 మినిట్కి ట్రేడ్ తీసుకున్నాను, షోర్ షాట్. ఈ తర్వాత ఈ క్యాండిల్ రెడ్ అవ్వచ్చు, గ్రీన్ అవ్వచ్చు, అది వేరే విషయం. కానీ ఈ క్యాండిల్ ప్రకారం ఈ క్యాండిల్ ఏమవుతుందో మనకు తెలిసిపోయింది కాబట్టి ఇక్కడ మనం ట్రేడ్ తీసుకున్నామన్నమాట. అందుకు అది సింపుల్ ట్రేడ్ అనమాట ఇది. ఓకే. ఈ ట్రేడ్ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఇది ఫస్ట్ మార్కెట్ డౌన్ ట్రెండ్ ఉందనుకుందాం, వచ్చి ఇక్కడ లో క్రియేట్ చేయడంలో ఫెయిల్ అయిపోయి ఇక్కడ కూడా రేంజ్ క్రియేట్ అయింది మార్కెట్. ఓకే. రేంజ్ క్రియేట్ అయిందంటే మనకు అర్థమైంది ప్రిఫరెన్స్. ఎప్పుడైనా మార్కెట్గా లోవర్లో క్రియేట్ చేసి డైరెక్ట్ వెళ్ళిపోదు. ఇది ట్రెండ్ చేంజింగ్ కాదు. మార్కెట్ ఇక్కడ ఇట్లా ట్రెండ్ చేంజ్ చేయాలనుకుంటే ఫస్ట్ ఇట్లా ఈ లో క్రియేట్ అవ్వకుండా చేంజ్ అయిపోయి, అది మనకు కన్ఫర్మేషన్ మార్కెట్ అనేది ట్రెండ్ చేంజ్ చేస్తుంది అని. సో ఇక్కడ మనకు కన్ఫర్మ్ అయిపోయింది. మార్కెట్ ఇక్కడ రేంజ్ క్రియేట్ చేసింది, డౌన్కి ఫాల్ అయ్యి రేంజ్ క్రియేట్ అయింది, సెల్లర్ కిందికి వెళ్ళడంలో ఫెయిల్ అయిపోయినారు, బయ్యర్ స్ట్రాంగ్గా ఎంట్రీ అయినారు. అంటే ఇక్కడ ఏంది, రేంజ్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మార్కెట్ టార్గెట్ పైకి వెళ్ళాలి. ఇక్కడ వరకు అనుకుందాం, హిడెన్ లెవెల్ ఉంది కాబట్టి ఇక్కడ వరకు టార్గెట్. సో ఇప్పుడు ఈ బయర్ వచ్చిన తర్వాత మళ్ళీ సెల్లర్ వచ్చిండ్రు, మనకు అర్థమైపోయింది క్లియర్గా. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ మనం ఒక జోన్ డ్రా చేసుకుంటాం ఇదంతా. ఓకే. ఎందుకంటే సింగిల్ లెవెల్ ఉంది కాబట్టి. కానీ ట్రెండ్ చేంజ్ అయిపోయింది. ఎందుకన్నా అంటున్నానంటే, ఈ బయ్యర్ వచ్చిన తర్వాత ఈ సెల్లరే కంటిన్యూ అవ్వాలి ఇక్కడ నుండి ఇక్కడికి. మళ్ళీ ఇమీడియట్గా బయ్యర్ ఇట్లా రావద్దు ఇక్కడ. ఓకే. వచ్చిందంటే అర్థమైపోయింది సెల్లర్ ఫెయిల్ అయిపోయినరు డౌన్కి వెళ్ళడానికి. మార్కెట్ ఇప్పుడు ఇంటెన్షన్ వచ్చేసి అప్కి వెళ్ళాలని చెప్పి. సో మనకు కన్ఫర్మ్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఇక్కడ ఈ డ్రా చేసుకునే దగ్గర లెవెల్ ఉంటుంది. మళ్ళీ ఎప్పుడైతే ఆ లెవెల్ వచ్చేసి ఆ బయ్యర్ లెవెల్ని హిట్ చేసిందో, కొంచెం కిందికి వచ్చినాక నేను 5 సెకండ్స్లో చూసుకొని ఎంట్రీ తీసుకున్నా ఫ్రెండ్స్. అందుకే ఎంట్రీ కొంచెం కింద ప్లేస్ ఏం చూసారా, నేను ఇది 5 సెకండ్ చార్ట్లో కన్ఫర్మేషన్ చూసి బయ్యింగ్కి ట్రేడ్ తీసుకున్నాను అనమాట. ఈ లెవెల్ పైన ఇక్కడ మీకు లెవెల్ డ్రా చేయలేదు కాబట్టి నేను మీకు లెవెల్ కనబడట్లేదు. నేను మ్యాక్సిమం మామూలుగా మొబైల్ పర్సనల్గా చేసినప్పుడు లెవెల్స్ ఏమి డ్రా చేయను. డ్రా చేస్తే 1-2 లెవెల్స్ మాత్రమే డ్రా చేస్తాను. సో ఇక్కడ ఈ లెవెల్ లేకుండా మనం 5 సెకండ్స్లోకి వెళ్తే మనకు అర్థమైపోతుంది కాబట్టి ఆ కన్ఫర్మేషన్ బేస్ మీద నేను ఇక్కడ బయ్యింగ్కి ట్రేడ్ తీసుకున్నా. మంచి పర్ఫెక్ట్ ట్రేడ్ ఇది, ఈజీ విన్ అనమాట. ఓకే. ఇట్లా చేస్తారా ఇక్కడ చూడండి మిస్టేక్. కొందరు ఇట్లా చేస్తే ఫూలిష్ ట్రేడర్స్ అంటారు వాళ్ళని. ఇప్పుడు ఇక్కడ లోవర్లో ఫెయిల్ అయిపోయింది, బయ్యర్ వచ్చింది కాబట్టి ఇక్కడ నుండే బయ్యింగ్కి వెళ్ళిపోతారు ఫ్రెండ్స్. అది ఫూలిష్నెస్ అవుతుంది, ఇక్కడ స్టక్ అవుతుంది మార్కెట్ కొంతసేపు. ఓకే. సో మనం లెవెల్స్ని యూజ్ చేసుకోవాలి. మనం చేసేదే లెవెల్ ట్రేడింగ్. ఓకేనా. నా ఎక్స్పీరియన్స్ని, నాకున్న నాలెడ్జ్ని, నా ఎక్స్పీరియన్స్ని బేస్ చేసి చెప్తున్నా చూడండి. ఈ వరల్డ్లో పవర్ఫుల్ ట్రేడింగ్ ఏదైనా ఉందంటే ఎస్ఎన్ఆర్ ట్రేడింగ్. అంటే అది నా కాన్సెప్ట్, నేను చెప్తున్నానని కాదు.
ఓకే, ఇది నేను కనిపెట్టింది కాదు ఫ్రెండ్స్, నేను వేరే వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను. ఆ కనిపెట్టినోడు ఎవడు దేవుడు అయి ఉండొచ్చు, గొప్పోడు, చాలా గొప్పోడు. ఎందుకంటే ప్రైస్ యాక్షన్ ట్రేడర్స్ ఇక్కడనే ట్రాప్ అయిపోతారు. ఇక్కడ లోవర్లో ఫెయిల్ అయిపోయింది, బయ్యర్ స్ట్రాంగ్ ఎంట్రీ అయినారు. సో ఇక్కడ బయ్యింగ్కి ప్లాన్ చేస్తారు, కానీ ఇక్కడ బయ్యింగ్ అంటే ప్లాన్ చేసుకోవద్దు. లెవెల్స్ ఉంటే బయ్యింగ్ ఎంట్రీ ప్లాన్ చేసుకోవాలి. ఇక్కడ ఏదైనా లెవెల్ ఉందా బయ్యింగ్ ఎంట్రీ తీసుకోవడానికి? లేదు. సో వెయిట్ చేస్తాం. వెయిట్ చేసినప్పుడు ఏమైంది, మళ్ళీ సెల్లర్ వచ్చినారు. సెల్లర్ వచ్చి స్ట్రాంగ్ బయ్యర్ ఎంట్రీ లెవెల్ పైన రిజెక్షన్ తీసుకొని క్లోజ్ అయ్యిండ్రు. మనకు అర్థమైపోయింది ఇక్కడ ఆల్రెడీ ఫెయిల్ అయిపోయిండ్రు సెల్లర్. సో మళ్ళీ ఏం జరుగుతుంది, ఇక్కడ బయ్యర్ మళ్ళీ ట్రై చేస్తారు ఇక్కడ పైకి వెళ్ళడానికి. మళ్ళీ సెల్లర్ ట్రై చేయొచ్చు, బయ్యర్ ట్రై ఏదైనా అవ్వచ్చు. ఇదే క్యాండిల్ స్ట్రాంగ్గా బ్రేక్అవుట్ అయ్యి సెల్లర్ రిట్రేస్ అయ్యి అప్ ట్రెండ్కి షిఫ్ట్ అయిపోవచ్చు. సో ఈ విధంగా అనమాట లెవెల్ ట్రేడింగ్ అనేది ఈ విధంగా ఉపయోగపడుతుంది. ఓకేనా, మీరు ఓపిక లేకుండా పేషెన్స్ లేకుండా డైరెక్ట్ ఇట్లా ఇక్కడ నుండి 1 మినిట్కి ట్రేడ్ తీసుకుంటే అది లాస్. మీకు ఇక్కడ 1 మినిట్ పైకి వెళ్తుందని తెలిసినా కూడా మీరు సెల్లింగ్ లెవెల్ ఏదైనా లెవెల్ వరకు వచ్చినంత వరకు వెయిట్ చేసి ఎంట్రీ తీసుకుంటే దాన్ని స్మార్ట్ ట్రేడర్ అంటారు, డిసిప్లిన్ ట్రేడర్ అంటారు, ప్రొఫెషనల్ ట్రేడర్ అంటారు. ఓకే, నేను ఎలాగైతే ఇప్పుడు ఈ బయ్యర్ తర్వాత నేను డైరెక్ట్ ట్రేడ్ తీసుకోకుండా వెయిట్ చేసి ఈ క్యాండిల్ వచ్చాక ఈ లెవెల్లో నేను జోన్లో 5 సెకండ్స్ కన్ఫర్మేషన్ చూసుకొని ఎంట్రీ తీసుకున్నాను. ఇక్కడ కన్ఫర్మేషన్ కూడా అవసరం లేదు యాక్చువల్గా, ఎందుకంటే యాక్చువల్ ఇక్కడ నుండే బయ్యర్ రావాలి, కానీ సెల్లర్ వచ్చిండ్రు. సో 1 స్టెప్ మార్టింగ్ అనేది పోయినా ఇక్కడ బయ్యర్ కన్ఫర్మ్ వస్తారు, కానీ అయినా కూడా నేను కన్ఫర్మేషన్ చూసుకున్నాను. అంటే అంత మార్జినల్ సేఫ్టీ, అంత సేఫ్ సైడ్ నేను చూసుకొని ఒక ఎంట్రీ తీసుకుంటాను ఫ్రెండ్స్. సో అట్లా అనమాట, మీరు కూడా అట్లనే ఎంత వీలైతే అంత మార్జినల్ సేఫ్టీ, అంత స్మార్ట్గా ఎంట్రీ ప్లాన్ చేయాలి. అప్పుడే మీ ఆ ట్రేడ్ అనేది అంత హై అక్యురేట్ ఉంటుంది. ఓకే, ఈ ట్రేడ్ వచ్చేసి చూడండి, ఓకే, ఈ ట్రేడ్ వచ్చేసి ఫ్రెండ్స్ సింపుల్, ఏం లేదు. నేను ఇక్కడ కొంచెం కామన్ సెన్స్ లాజిక్ అప్లై చేసిన. ఎందుకు ట్రేడ్ తీసుకున్నామంటే ఫ్రెండ్స్ చూడండి, మార్కెట్ ఇక్కడ లోవర్లో క్రియేట్ అయింది, స్ట్రాంగ్ లెవెల్స్ని ఈజీగా బ్రేక్అవుట్ చేసేసింది మార్కెట్. ఇక్కడ నుండి రిజెక్షన్ తీసుకోవాలి మార్కెట్. యాక్చువల్గా కింద ఏదైనా సపోర్ట్ ఉందనుకుందాం, ఏదైనా సంథింగ్ వేరే విషయం. 30 సెకండ్స్ తర్వాత ఎప్పుడు వచ్చిందో మనకు తెలియదు. నేను ఇక్కడ ఎంట్రీ అయితే నేను తీసుకోలేదు, నేను చూసినప్పటికీ క్యాండిల్ ఇది బ్రేక్అవుట్ జరుగుతుంది ఆల్రెడీ, దీని పైన ఉంది. సో నేను వెయిట్ చేసిన, ఇది ఒకవేళ ఇట్లా స్ట్రాంగ్ క్యాండిల్ అయితే నేను ఇక్కడ సెల్లింగ్కి ట్రేడ్ తీసుకోను. కానీ ఫ్రెండ్స్ ఈ రివర్సల్ టైప్ క్యాండిల్, ఎగ్జాషన్ టైప్ క్యాండిల్, నేను చాలాసార్లు చెప్పుకుంటాను కదా, మనకు ఇది ఏమంటారో వెరీ బిగ్ క్యాండిల్ కానీ లేదా రివర్సల్ టైప్ క్యాండిల్ కానీ ఈ రెండింటి తర్వాత ఎంట్రీ వదిలేయాలి. ఎందుకంటే రివర్స్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, దట్టు రేంజింగ్ మార్కెట్లో అని. అండ్ ఇక్కడ మనకు అడిషనల్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇది రేంజ్ కూడా కాదు, డౌన్ ట్రెండ్ ఇది. ఓకే, ఇది ఎగ్జాషన్ టైప్ క్యాండిల్, రివర్సల్ క్యాండిల్ వచ్చేసి ఇంత స్ట్రాంగ్ లెవెల్స్ని దట్టు లోవర్ ఐ పాయింట్స్ని బ్రేక్అవుట్ చేస్తే ఖచ్చితంగా ఇక్కడ ఉన్న సెల్లర్ ఊరుకుంటారా? ఖచ్చితంగా సెల్లర్ ఎంటర్ అవుతారు ఫ్రెండ్స్. 99% సెల్లర్ ఎంటర్ అవుతారు. అయినా కూడా నేనేం చేశానంటే కొంచెం పైకి వెళ్ళాక ఎంట్రీ తీసుకున్నాను. ఎందుకు? ఓటీసీ ట్రేడింగ్ ఫ్రెండ్స్ చూడండి, బైనరీ ట్రేడింగ్లో 100% ఎవ్వరు ఉండరు. మనం ఎట్లా థింక్ చేస్తున్నామో ఎంట్రీ తీసుకోవడానికి, ఎంత మార్జినల్ సేఫ్టీ చూసుకుంటున్నామో, ఇక్కడ ఎంట్రీ ప్లేస్ చేస్తున్నాం అనే దానిపైన మీ ట్రేడ్ విన్నింగ్ లాస్ అని ఉంటుంది. కొన్నిసార్లు ఏం జరుగుతుంది తెలుసా ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకో గ్రీన్ క్యాండిల్ కూడా అవుతుంది తెలుసా, అవును. ఓకే, సో నేను అందుకే ఏం చేస్తానంటే ఇంకొంచెం పైకి వెళ్ళాక కొంచెం మార్జినల్ సేఫ్టీ తీసుకొని, ఒకవేళ ఇది డోజీ అయినా నా ట్రేడ్ విన్ అవ్వాలి. నాకు ఇక్కడ సెల్లర్ అవుతారని గ్యారంటీ ఉంది, కానీ ఓటీసీ 100% నేను దేవుణ్ణి కాదు. సో నేను అందుకే కొంచెం పైకి వెళ్ళాక ఒకవేళ డోజీ అయినా మన ఎంట్రీ సేఫ్ ఉండాలి కాబట్టి నేనే ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను. ఇది 100% రెడ్ క్యాండిల్ అయ్యింది. ఓకేనా, సో ఇట్లా అనమాట. నేను మరీ ఎందుకు చెప్తున్నానంటే మన ఎంట్రీ మనం ఎంత సేఫ్గా ప్లాన్ చేసుకుంటున్నాం. ఇప్పుడు మార్కెట్ ఇట్లా పైకి వెళ్తుంది అన్నప్పుడు, ఈ నెక్స్ట్ క్యాండిల్ పైకి వెళ్తుందని తెలిసినప్పుడు, మనకు తెలిసినా కూడా నేను ఏదన్నా లెవెల్ కిందకి వచ్చినాకనే ఎంట్రీ తీసుకునే అంత మార్జినల్ సేఫ్టీ యూజ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. కొందరు ఏం చేస్తారంటే గ్రీన్ అయితే తెలిస్తే గ్రీన్కి ట్రేడ్ తీసుకుంటారు డైరెక్ట్ 1 మినిట్కి, అది రెడ్ అయిన తర్వాత గ్రీన్ అవుతుంది. అంటే చెప్తున్నా ఎట్లా థింక్ చేస్తారు, ఎట్లా థింక్ చేస్తాము, మనం ఎంత మార్జినల్ సేఫ్టీ చూసుకొని, ఎంత అడ్వాంటేజ్ యూజ్ చేసుకొని మనం ఎంట్రీ ప్లేస్ చేస్తే మన ట్రేడ్ అంత అక్యురేట్ ఉంటుంది. సేమ్ ఇది ఇక్కడ కూడా చెప్పాలనుకుంటున్నాను నేను. ఓకే, సో ఇక్కడ ఎంట్రీ విన్ అవ్వడానికి రీజన్ ఇది, స్ట్రాంగ్ లెవెల్స్ని ఈజీగా బ్రేక్అవుట్ చేసేసింది. రివర్సల్ ఎగ్జాషన్ టైప్ క్యాండిల్ 100% ఇక్కడ సెల్లర్ రావాలి, కానీ అయినా కూడా కొంచెం మార్జినల్ సేఫ్టీ తీసుకొని మనం ట్రేడ్ తీసుకున్నాం. ఈవెన్ ఒకవేళ డోజీ అయినా ఇది మనది విన్నింగ్ ట్రేడ్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, సింపుల్. ఓకే, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది వెరీ ఇంపార్టెంట్, కొంచెం కేర్ఫుల్గా వినండి. ఇది లాస్ట్ ట్రేడ్ నాది $40 లాస్ ట్రేడ్. ఓకే, విన్నింగ్ ట్రేడే కాదు. చూడండి, కొందరు అనుకుంటారేమో నేనేమి బైనరీ కింగ్ని కాదు,
బైనరీ ఏమంటారో దేవుణ్ణి కాదు, నేను జస్ట్ కామన్ పర్సన్ని. మీలాగా మీరు ఎలా అయితే ఒక ట్రేడరో నేను కొంచెం ప్రొఫెషనల్ ట్రేడర్. అంటే నాకు ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంది, 6-7 ఇయర్స్ నుండి ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి కొంచెం ఎక్కువ ఎక్స్పీరియన్స్, నాలెడ్జ్ ఎక్కువ ఉంది, అంతే తప్ప నేను పెద్ద తోపుని కాదు, నేను దేవుణ్ణి కాదు, ట్రేడింగ్కి కింగ్ను కూడా కాదు నేను. ఓకే, నాకు కూడా లాసెస్ జరుగుతాయి. ఓకేనా, ఎందుకంటే చూడండి, ఓటీసీలో ఎవడు 100% ఉన్నాడు ఫ్రెండ్స్. ప్రైజ్ యాక్షన్ కూడా వర్క్ అవ్వదు ఓటీసీలో, సమ్టైమ్స్ వర్క్ అవ్వదు, ఏ లెవెల్కి రెస్పెక్ట్ జరగదు. ఇక్కడే జనాలు ట్రాప్ అయిపోయి ఈ కాన్సెప్ట్ వర్క్ అవ్వదు, ఆ కాన్సెప్ట్ వర్క్ అవ్వదు అని ప్రైజ్ యాక్షన్ నుండి ఎస్ఎంసీ నుండి వాల్యూమ్ నుండి సిడబ్ల్యూఆర్వికి ఇట్లా ఒక్కొక్క దానికి షిఫ్ట్ అయిపోతారు. కానీ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ జరుగుతున్న ప్రాబ్లం అంతా ఓటీసీ వల్ల. ఓటీసీ బ్రోకర్ రన్ చేస్తాడు ఫ్రెండ్స్. బ్రోకర్ ఎందుకు రన్ చేస్తాడంటే బ్రోకర్ కూడా ప్రాఫిట్ తినాలి. చూడండి, కొంచెం కామన్ సెన్స్ కొంచెం ఆలోచించండి ఫ్రెండ్స్. ఓన్లీ ప్రైజ్ యాక్షన్ 100% వర్కింగ్ అయితే ప్రతి ఒక్కరు ప్రొఫెషనల్ ట్రేడర్సే. అవసరం లేదు ఇంక 5-6 సంవత్సరాలు డిగ్రీలు చేసి లక్షల ఫీజు కట్టి నెలకు 20,000 ఇప్పుడు హైదరాబాద్లో వచ్చి జాబ్ చేయడం, హైదరాబాద్లో బెంగళూరులో వచ్చి జాబ్ చేసుకుంటూ నెలకు 30 రోజులు కుక్కలాగా పని చేసుకుంటూ బతకాల్సిన అవసరం లేదు కదా. అంత ఈజీగా ఉండదు ట్రేడింగ్ అనేది కూడా. కాబట్టి లాసెస్ కూడా ఉంటాయి, ఇందులో రిస్క్ కూడా ఉంటుంది. ఎస్పెషల్లీ ఓటీసీలో ఎప్పుడైతేనే జరుగుతుంది. సమ్టైమ్స్ ప్రైజ్ యాక్షన్ కూడా వర్క్ అవ్వదు, లెవెల్స్ కూడా వర్క్ అవ్వవు. ఇక్కడ చూడండి, నేను కూడా ఎంత కాన్ఫిడెంట్గా ఇక్కడ బయ్యింగ్కి ట్రేడ్ తీసుకున్నా నా ట్రేడ్ కూడా లాస్ అయ్యింది. నేను ఎంత థింక్ చేసి ఇక్కడ నేను తీసుకునే ముందు కూడా ఆలోచించిన తీసుకుందామా వద్దా, కానీ నన్ను ఈ లెవెల్ టెంప్ట్ చేసింది ఫ్రెండ్స్. నేను డ్రా చేసిన లెవెల్ సూపర్ స్ట్రాంగ్ లెవెల్, ఖచ్చితంగా ఇక్కడ 100% రెస్పెక్ట్ జరగాలి మార్కెట్. కానీ ఇప్పుడే చెప్పాను కదా, ఓటీసీ మనం ఏమీ చేయలేము. ఓటీసీలో బ్రోకర్ ఆల్గరిథం ఎట్లా సెట్ అయ్యి ఉంటే అట్లా అవుతుంది. ఇది బ్రేక్అవుట్ అయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ రివర్సల్ వస్తుంది. ఇప్పుడు ఇట్లే జరుగుతుంది. లెవెల్ బ్రేక్అవుట్ అయితే తర్వాత రివర్సల్ వస్తుంది, లేదా బ్రేక్అవుట్ తర్వాత 1 క్యాండిల్ వచ్చి మళ్ళీ అప్పుడు రివర్సల్ వస్తుంది. మనం ఏం చేయలేము. అందుకే నేను చెప్తాను కదా, ఏదైతే ప్రైజ్ యాక్షన్ నాలెడ్జ్ ఉందో అది లైవ్ మార్కెట్కి సంబంధించింది. ట్రేడింగ్ అనేది లైవ్ మార్కెట్, ఈ ఓటీసీకి కాదండి. ఓకేనా, చాలాసార్లు చెప్పినా ఇప్పటికే అర్థం అవ్వక ఓటీసీలో లాస్ చేసుకొని వచ్చి అది ఇక్కడ అది వర్క్ అవ్వలేదు, ఇక్కడ ఇది వర్క్ అవ్వలేదు అంటే ఎవరేం చేయలేరు. ఇక్కడ నాకు కూడా లాస్ అయింది. ఇప్పుడు దీనికి సమాధానం ఎవరు చెప్తారు? ఇప్పుడు ఎందుకు లాస్ అవ్వాలి? ఇక్కడ రెస్పెక్ట్ జరగాలి. ఇదేమన్నా వీక్ లెవెలా చెప్పండి? వీక్ లెవెలా? ఏ విధంగా చూసినా ఇది వీక్ లెవెలా? ఎంత స్ట్రాంగ్ లెవెల్? ఇంతకన్నా స్ట్రాంగ్ లెవెల్ ఎక్కడన్నా చూపిస్తారా? ఇంతకన్నా స్ట్రాంగ్ లెవెల్ ఎక్కడైనా చూపిస్తారా? చూపించలేము కదా. ఎంత స్ట్రాంగ్ లెవెల్ ఖచ్చితంగా బయ్యర్ ఎంటర్ అవ్వాలి, ఇంత స్ట్రాంగ్ ఎంటర్ అవ్వాలి పైకి. కానీ బ్రేక్అవుట్ అయ్యి ఏం చేస్తాను దానికి? నేను ఇప్పుడు బ్రోకర్ మీద మొత్తుకోవాలన్నా, లేకుంటే నేను నా కాన్సెప్ట్ చెప్పినోడు దగ్గరికి పోయి నువ్వు చెప్పినావు ఇది ఫెయిల్ అయిపోయిందంటే అరే అయ్యా అది ఓటీసీ అంటాడు. ఏం చేయాలి అప్పుడు? ఓటీసీలో ప్రైజ్ యాక్షన్ సమ్టైమ్స్ వర్క్ అవ్వదు. చాలాసార్లు ఇప్పటికీ చెప్పినా కూడా కొందరికి అర్థం అవ్వక ఆ కాన్సెప్ట్ వర్క్ అవ్వదు, మీది ఫేక్ అంటే నేనేం చేయలేదు, మీకు దండేసి దండం పెట్టడం తప్ప. నాకు కూడా లాస్ జరుగుతుంది, నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను. కానీ ఇక్కడ నా మిస్టేక్ ఏంటంటే నేను టార్గెట్కి అగెనెస్ట్గా వెళ్తున్నా. ఓకే, మార్కెట్ ఇక్కడ అప్ ట్రెండ్లో మీకు కనబడుతుంది, కానీ ఇక్కడ సఫర్ అవుతుంది మార్కెట్. క్లియర్ ట్రెండ్ లేదు, ఏం లేదు. ఎప్పుడైతే ఈ హై పాయింట్ ఉందో అది బ్రేక్అవుట్ అవ్వగానే సెల్లర్ స్ట్రాంగ్ ఎంటర్ అవుతున్నారు, మళ్ళీ బయ్యర్ ఎంట్రీ అయ్యి సెల్లర్ లో క్రియేట్ చేసిండ్రు. ఇక్కడ మిస్టేక్ నాది కూడా ఉంది. టార్గెట్కి అగెనెస్ట్గా వెళ్ళకూడదు అని నేనే ఉన్నసార్లు చెప్తాను. కానీ చూడండి, నా సైకాలజీ కూడా డిస్టర్బ్ అయిపోయింది ఆ రోజు. ఎందుకో నేను ఇంత స్ట్రాంగ్ లెవెల్ నన్ను టెంప్ట్ చేసింది. మార్కెట్ ఏంటంటే మంచిగా వచ్చేసింది ఈ లెవెల్ కిందకి. నేను ఈ చార్ట్ ఉన్నప్పుడు ఏం జరిగిందంటే వితిన్ 15 minutes ఆర్ 20 secondsలోనే ఈ లెవెల్ కిందకి వచ్చేసింది. మంచి ఈడుంది క్యాండిల్. ఈడున్నప్పుడు నా దృష్టి ఇంకా ఇంత స్ట్రాంగ్ లెవెల్ కిందకి వచ్చేసరికి నేను ఇది మర్చిపోయా. మార్కెట్ ఎట్లా వస్తుందో మర్చిపోయి మంచిగా ఎంట్రీ ప్లేస్ చేసేసి హ్యాపీగా ఇలా కాళ్ళ మీద చేయి పెట్టుకొని కూర్చున్నాను. ఇది కూడా హ్యాపీగా లాస్ చేసుకొని పోయింది. ఆ తర్వాత నేను ఇంకా ఆలోచించుకొని ఓకే, ఓటీసీ మిస్టేక్ నాది, టార్గెట్కి అగెనెస్ట్గా వెళ్ళిన. సో సమ్టైమ్స్ లెవెల్స్ ప్రైజ్ యాక్షన్ వర్క్ అవ్వకపోవచ్చు. సో నేను యాక్సెప్ట్ చేస్తా. ఇది కొంత యాక్సెప్ట్ చేయక ఇక్కడ గివప్ చేసేస్తారు, ఇది ఇంకా వర్క్ అవ్వదు అని వేరే కాన్సెప్ట్కి షిఫ్ట్ అయిపోతారు. అది రాంగ్. ఓకే, ప్రాబ్లం వచ్చేసి ఓటీసీలో ఉంటుంది. ఓటీసీలో మీరు ట్రేడ్ చేసే ముందు 1-2 సార్లు ఫస్ట్ అందులో లెవెల్కి రెస్పెక్ట్ జరుగుతుందా లేదా చూసుకోండి. ఒక మ్యాక్సిమం లేదంటే మీరు మండే టు ఫ్రైడే రన్ అయ్యే మార్కెట్లోనే చేయండి, సాటర్డే సండే వదిలేయండి. ఓకే, లేదంటే లైవ్ మార్కెట్ ఉంటుంది కదా మనకి, ఆ లైవ్ మార్కెట్లో కొంచెం పర్సంటేజ్ తక్కువ ఉంటుంది. ఓకే, చూడండి లైవ్ మార్కెట్లో పర్సంటేజ్ ఎందుకు తక్కువ ఇస్తాడు బ్రోకరు? అందులో ప్రైజ్ యాక్షన్ పక్కా వర్క్ అవుతుంది కాబట్టి. ఓటీసీలో 93% ఎందుకు ఇస్తాడు? మెంటల్ వేడికి ఏమన్నా ఎందుకు ఎక్కువ ఇస్తాడంటే రండి ట్రేడ్ చేయండి, ఓటీసీలో ట్రేడ్ చేయండి, 4 మీద ట్రేడ్ చేయండి అంటున్నాను.
మనం టెంప్ట్ అయిపోయి ట్రేడ్స్ చేస్తాము. బ్రోకర్ అల్గోరిథం అలాగే సెట్ అయ్యి ఉంటుంది. దాని ప్రకారం ఇది బ్రేక్అవుట్ అయ్యింది. తర్వాత బయర్ ఎంటర్ అవుతున్నారు. సో చూడండి, నాకు కూడా లాస్ జరుగుతుందండి, అందరికీ లాస్ జరుగుతుంది. కానీ మనం ఎట్లా మేనేజ్ చేసుకుంటున్నాం అనే దానిపైన ఉంటుందన్నమాట. ఇప్పుడు చూసారా, కొందరికి లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను అనుకుంటాను నేను, విడ్రాల్ వీడియోలో 100% విడ్రాల్ వీడియోలో కాదు, డిమాండ్ అండ్ సప్లై కోర్స్ వీడియోలో చెప్పాను. 100% మీరు ఇంత కాన్ఫిడెంట్ ఉన్నప్పుడు 100% ట్రేడ్ తీసుకోవచ్చు. అంటే ఇక్కడ 100% లేదు మార్కెట్, ఓటీసీలో 100% ఉండదు. ఓకే, 90-95% మాత్రమే ఉంటుంది. మిగిలిన 10-20%, 15%, 5% లాస్ కూడా జరుగుతుంది. నాకు కూడా లాస్ జరిగింది, నేను యాక్సెప్ట్ చేస్తాను, అంతే సింపుల్. యాక్సెప్ట్ చేయడం వల్ల యాక్సెప్ట్ చేయడం అంటే అర్థం చేసుకోండి, ఓటీసీ ఏదైనా జరగవచ్చు. ఇట్లా ఫెయిల్ అయిపోయినప్పుడు మనం ఏం చేయలేము ఇంకా. సో ఓటీసీలో ప్రైస్ యాక్షనే ఏది వర్క్ అవ్వదు. ప్రైస్ యాక్షనే కాదు, మీరు వాల్యూమ్ పెట్టండి, 10-20 ఇండికేటర్లు వేయండి, ఏది వేసినా కూడా దానికి తగ్గట్టు నడవదు. ఎందుకంటే ఓటీసీ బ్రోకర్ అల్గోరిథం మీద రన్ అవుతుంది. సో ఆ అల్గోరిథం ఎట్లా ఉంటే అట్లా అవుతుంది. కానీ మ్యాక్సిమం ప్రైస్ యాక్షన్ ఓటీసీలో కూడా వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. సమ్ టైమ్స్ డే ట్రాపింగ్ జరుగుతుంది, లెవెల్స్ బ్రేక్అవుట్ అయ్యాక రివర్స్ అవుతుంది మార్కెట్. సో అట్లా అనమాట. సో ఇది ఒకటి అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఓటీసీలో గ్యారంటీ ఎవరు లేరు. నేను చెప్పే సబ్జెక్ట్ అయినా ఎవ్వరు ఈ దునియాలో ట్రేడింగ్ చెప్పే సబ్జెక్ట్ ఎవరైతే చెప్తున్నారో అందరూ చెప్పేది లైవ్ మార్కెట్ ట్రేడింగ్ సబ్జెక్ట్, ఓటీసీ ట్రేడింగ్ సబ్జెక్ట్ కాదు. నేను ఓటీసీలో ట్రేడ్ చేస్తున్నానంటే ఓటీసీ నాలెడ్జ్ మీకు చెప్తున్నానని కాదు. ప్రైస్ యాక్షన్ని నేను ఓటీసీలో యూజ్ చేశాను. సమ్టైమ్స్ మీరు నా వీడియోస్లో చూసి నేను లెవెల్ బ్రేక్అవుట్కి ట్రేడ్ తీసుకుంటాను, డైరెక్ట్ బ్రేక్అవుట్కి ట్రేడ్ తీసుకుంటాను. ఎట్లా తీసుకుంటానంటే మనకు ఓటీసీలో అర్థమైపోయింది ప్రైస్ యాక్షన్ వర్క్ అవ్వట్లేదు, ప్రైస్ యాక్షన్కి ఆపోజిట్ జరుగుతుంది అన్నప్పుడు లెవెల్స్ బ్రేక్అవుట్ అయిపోతాయి. సో అందుకు ఆ సిచ్యువేషన్లో బ్రేక్అవుట్కి ట్రేడ్ తీసుకుంటాం. అది ఎట్లా తెలుస్తుంది అంటే అది ఎక్కడ బుక్లా ఉండదు, ఎక్కడ వీడియోస్లో ఉండదు. అది మనం ఓటీసీలో ట్రేడ్ చేసి ఆ ఎక్స్పీరియన్స్ అది మనకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది అన్నట్టు. ఓకే, ఇప్పుడు ఇక్కడ జరగబోతుందని. అది మనం ఎంత ఒక బుక్ మీద ఒక పేపర్ మీద పెడదామా నాలెడ్జ్ అన్నా కూడా అది పాసిబుల్ అవ్వదు ఫ్రెండ్స్. నేను ఎంతకన్నా క్లియర్గా అర్థమయ్యేటట్టు నేను ఇంకా చెప్పలేను. ఓకే, నా ట్రేడ్ $40 ట్రేడ్ లాస్ అయిపోయింది. ఐ యామ్ యాక్సెప్టెడ్. ఓకే, టార్గెట్కి అగెనిస్ట్కి వెళ్ళినా చూడండి లోవర్లో క్రియేట్ అవుతుంది, టార్గెట్కి అగెనిస్ట్కి వెళ్ళినా లాస్ ఫేస్ చేసుకున్నా. ఓకే, యాక్సెప్ట్ చేసిన, మిస్టేక్ నాది, యాక్సెప్ట్ చేసిన, లెవెల్ ఫెయిల్ అయిపోయింది. ఓకే, తర్వాత ట్రేడ్ ఈ ట్రేడ్ వచ్చేసి ఫ్రెండ్స్ మంచిగా మనకు మార్కెట్ మంచిగా డౌన్ ట్రెండ్ క్రియేట్ చేయడానికి స్ట్రగుల్ అవుతుంది. బయర్ స్ట్రాంగ్గా ఎంట్రీ అయినారు. మనం ఇక్కడ స్ట్రాంగ్గా సెల్లర్ లెవెల్ డ్రా చేసి ఉన్నాం, హిస్టరీలో స్ట్రాంగ్ లెవెల్స్ డ్రా చేసి ఉన్నాం. ఇక్కడ స్టిల్ ఇది వర్కింగ్ అవుతుంది లెవెల్ మనకి ఇక్కడ. సో మనకు ఎప్పుడైతే ఈ ఫేక్ క్యాండిల్ వచ్చిందో అర్థమైపోయింది ఇక్కడ లెవెల్లో నుండి ఖచ్చితంగా సెల్లర్ ఎంటర్ అవుతారని. ఎందుకంటే బయర్ స్ట్రాంగ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇదే లెవెల్ ఈ క్యాండిల్ ఈ లెవెల్కి అట్లా టచ్ అవ్వాలి, లేదా బ్రేక్అవుట్ అన్న చేయడానికి ట్రై చేయాలి. అవ్వలేదు, రివర్సల్ టైప్ క్యాండిల్ వచ్చింది, లాస్ట్ సెకండ్లో వచ్చి ఉన్న పవర్ అంతా ఇందులో ఎగ్జాషన్ అయిపోయింది. సో సెల్లర్ ఉన్న వాళ్ళు ఊరుకుంటారు. ఇప్పుడు సెల్లర్ లెవెల్ టచ్ అవ్వగానే సెల్లర్ ఎంటర్ అవుతారు. ఎందుకంటే బయర్ దగ్గర అసలే పవర్ లేదు. ఇప్పుడు ఉన్న ఈ బయర్లో ఉన్న పవర్ అయిపోయింది, పవర్ బయర్. ఓకే, ఈ బయర్ కంటిన్యూ అవ్వాలనుకుంటే ఈజీగా బ్రేక్అవుట్ చేయొచ్చు. ఇంత స్ట్రాంగ్ వచ్చినప్పుడు ఎందుకు ఇక్కడ ఇట్లా అయిపోతారు వీక్గా కదా. సో ఎగ్జాషన్ రివర్సల్ టైప్. ఓకే, స్ట్రాంగ్ సెల్లర్ లెవెల్ ఇక్కడ ఉంది. ఎప్పుడైతే టచ్ అవుతుందో మనకి సెల్లర్ ఎంటర్ అవుతున్నారు. ఎప్పుడైతే లెవెల్ బ్రేక్అవుట్ అవుతుందో సెల్లర్ ఎంటర్ అవుతున్నారు. టచ్ అవుతుందో సెల్లర్ ఎంటర్ అవుతున్నారు. సో ఆ లెవెల్ పైకి వెళ్ళినాక మనం ఎంట్రీ తీసుకున్నాము, 100% కన్ఫర్మ్ ట్రేడ్. చూడండి, ఈ విధంగా అనాలిసిస్ చేసుకుంటే మంచి మంచి ఎంట్రీస్ దొరుకుతాయి. ఓకేనా ఫ్రెండ్స్. ఓకే, ఓకే ఈ ట్రేడ్ కూడా చూడండి ఫ్రెండ్స్, సింపుల్. మార్కెట్ మంచిగా లోవర్లో క్రియేట్ అయింది, బయ్యర్ రిట్రేస్మెంట్. ఇది బయ్యర్ రిట్రేస్మెంట్ తర్వాత రిట్రేస్మెంట్లో వీక్నెస్ ఉంది. సో ఏమవుతుంది, మార్కెట్ లోవర్ అయి పాయింట్స్కి దగ్గర సెల్లర్ స్ట్రాంగ్ ఉంటారు, రెస్పెక్ట్ జరగాలి కదా ఫ్రెండ్స్ కదా. మార్కెట్ డబ్బు క్రియేట్ చేసుకొని రావట్లా, లో క్రియేట్ చేసుకొని వస్తుంది. స్ట్రాంగ్ సెల్లర్ పాయింట్, నేను హిస్టరీలో డ్రా చేసిన స్ట్రాంగ్ సెల్లర్ పాయింట్ దగ్గర ప్రజెంట్ కూడా మనకు సెల్లర్ ఎంట్రీ పాయింట్ ఉంది ఇక్కడ. సో అదే సెల్లర్ లెవెల్ ఎంట్రీ పాయింట్ దగ్గరికి వెళ్ళినాక మనం ఎంట్రీ తీసుకున్నాం. ఎంత మంచి ట్రేడ్ చూడండి, ఎంత బ్యూటిఫుల్ ట్రేడ్ ఇది. ఓకే, ఈ విధంగా మార్కెట్ని అర్థం చేసుకొని డైరెక్షన్తో పాటు వెళ్ళాలి. డైరెక్షన్కి ఆపోజిట్గా వెళ్ళి నేను ఇంతకుముందు ఒక ట్రేడ్ లాస్ చేసుకున్నాను, అది నా మిస్టేక్. ఓకే, సో డైరెక్షన్తో పాటు ఉన్నాను కాబట్టి నా ట్రేడ్ విన్ ట్రేడ్. ఓకే, ఎప్పుడైనా చూడండి ఫ్రెండ్స్, మార్కెట్ డైరెక్షన్తో వెళ్ళండి, డైరెక్షన్కి అగెనిస్ట్ వెళ్ళవద్దు. ఓకే, అందుకే మనం ఏం చేస్తాం, ఎక్కువ బ్రేక్అవుట్ రిట్రేస్మెంట్ అంటే తీసుకుంటాం. కానీ నేను ఈ మొబైల్లో ట్రేడ్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే, బ్రేక్అవుట్ రిట్రేస్మెంట్ తీసుకోవాలంటే పెద్ద చార్ట్ ఉండాలి. ఎందుకంటే హిస్టరీలో ఉన్న లెవెల్స్ అన్నీ ఎస్ఎన్ఆర్ లెవెల్స్ డ్రా చేయాల్సి వస్తుంది ఇట్లా
కదా. సో నాకు మొబైల్ అది పాసిబుల్ అవ్వదు కాబట్టి నేను ఓన్లీ 2 స్ట్రాంగ్ లెవెల్స్ డ్రా చేసుకొని బ్రేక్అవుట్ రిట్రేస్మెంట్ ఎంట్రీస్ కాకుండా స్ట్రాంగ్ లెవెల్స్ దగ్గర ఎంట్రీ తీసుకోవడానికి ట్రై చేస్తాను. ఇన్ కేస్ నేను ల్యాప్టాప్లో ట్రేస్ చేశాను అనుకోండి, నేను మంచిగా బ్రేక్అవుట్ రిట్రేస్మెంట్ ఎంట్రీసే పట్టుకుంటాను. నేను నా వీడియోస్ మీరు అన్ని యూట్యూబ్ వీడియోస్ చూడండి, బ్రేక్అవుట్ రిట్రేస్మెంట్ రేట్స్ అన్నీ తీసుకొని ఉంటాం మనం, అన్ని షూర్ షాట్ బ్రేక్అవుట్ రిట్రేస్మెంట్ రేట్స్. ఎందుకంటే అంత మంచి రిజల్ట్ ఉంటుంది బ్రేక్అవుట్ రిట్రేస్మెంట్ రేట్స్ అనేది ఎస్ఎన్ఆర్ లెవెల్స్ని కరెక్ట్గా మీరు యూజ్ చేస్తే. నేను మొబైల్లో చేస్తాను కాబట్టి నాకు ఆ లెవెల్స్ అన్ని డ్రా చేయడానికి పాసిబుల్ ఉండదు. ఎందుకంటే స్క్రీన్ పెద్దగా ఉండదు, జూమ్ ఇట్లా చేయాలి, అక్కడ లైట్స్ డ్రా చేసి పెద్ద కన్ఫ్యూజన్ ఉంటుంది ఇలా. సో అందుకే నేను ఓన్లీ స్ట్రాంగ్ లెవెల్ డ్రా చేసి డైరెక్షన్ ప్రకారం నా ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటాను. ఆ క్యాండిల్స్ని, ఆ డిమాండ్ అండ్ సప్లైని దృష్టిలో పెట్టుకొని, అండ్ ఎస్ఎన్ఆర్ లెవెల్స్ని, మెయిన్ థింగ్ ఎస్ఎన్ఆర్ లెవెల్స్ని దృష్టిలో పెట్టుకొని ఎంట్రీస్ తీసుకుంటాను అనమాట. సింపుల్. ఓకే, ఈ ట్రేడ్ చూడండి ఫ్రెండ్స్, ఇది లాస్ట్ ట్రేడ్ ఇది లాస్ట్ ట్రేడ్. ఈ ట్రేడ్ ఎందుకు తీసుకున్నాం మనం? మార్కెట్ చూడండి ఫ్రెండ్స్, రేంజ్ క్రియేట్ అవుతుంది, స్ట్రాంగ్ బయ్యర్, సెల్లర్ ఎంట్రీ, మళ్ళీ ఇక్కడ నుండి మళ్ళీ రిజెక్షన్ తీసుకొని వచ్చేసిండ్రు, మళ్ళీ బయ్యర్ వచ్చిండ్రు, బ్రేక్అవుట్ చేసుకొని వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోవచ్చు కదా. కానీ ఏం చేస్తున్నారు? మళ్ళీ సెల్లర్ ఎంటర్ అవుతున్నారు. అంటే అర్థమైంది బయ్యర్ దగ్గర ఇంకంత పవర్ లేదు పైకి వెళ్ళడానికి. సో ఎప్పుడైతే సెల్లర్ ఎంట్రీ అయ్యారో మళ్ళీ బయ్యర్ ఎంట్రీ అర్థమైపోయింది మనకి, ఇంకా మార్కెట్ కొంతసేపు ఇక్కడ ఈ జిగ్జాగ్ అవుతుంది ఇట్లా అని చెప్పి. సో అందుకే ఎప్పుడైతే మళ్ళీ బయ్యర్ ఎంట్రీ అయ్యి, ఎప్పుడైతే సెల్లర్ ఎంట్రీ పాయింట్లోకి నేను హిస్టరీలో డ్రా చేసిన సెల్లర్ లెవెల్ ఉంది, అక్కడ నుండి సెల్లర్ ఎంటర్ అవుతున్నారు, మళ్ళీ సెల్లర్ ఎంటర్ అవుతున్నారు. సో మనకు అర్థమైపోయింది. ఎట్లా అర్థమైపోయింది ట్రేడ్ తీసుకోవడానికి అంటే, నేను ఇక్కడ డైరెక్షన్కి అగెనిస్ట్గా వెళ్ళలేదు, డైరెక్షన్తో పాటే వెళ్ళిన ఫ్రెండ్స్. ఓకే, మార్కెట్ ఇక్కడ నుండి వెళ్ళిపోవాలంటే ఇక్కడ చూడండి, ఇంత స్ట్రాంగ్ బయ్యర్ వచ్చినప్పుడు లెవెల్ బ్రేక్అవుట్ చేసి పైకి వెళ్ళిపోవాలి. కానీ అక్కడ ఫెయిల్ అయిపోయి సెల్లర్ ఎంట్రీ అవుతున్నారు, మళ్ళీ బయ్యర్ ఎంట్రీ అయినారు, మళ్ళీ ఫెయిల్ అయిపోయి సెల్లర్ ఎంట్రీ అయిపోయింది. ఇప్పుడు ఏమైంది? డైరెక్షన్ చేంజ్ అయిపోయింది మార్కెట్ది. ఇప్పుడు బయ్యర్ దగ్గర పవర్ లేదు బ్రేక్అవుట్ చేసుకొని వెళ్ళిపోవడానికి. సో ఖచ్చితంగా ఇప్పుడు ఇక్కడ స్ట్రగుల్ అవుతారు. సో అండ్ సెల్లర్ మనకు ఎంటర్ అయినారు మళ్ళీ. సో ఈ సెల్లర్ ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ బయ్యర్ అయితే ఎప్పుడైతే వచ్చిండ్రో, ఇక్కడ కూడా కొంతమంది ఏం చేస్తారు, ఈ సెల్లర్ని చూసి మళ్ళీ సెల్లింగ్కి ట్రేడ్ చేస్తున్నారు. అందుకే ఫూలిష్ ట్రేడర్స్ అన్నాను వాళ్ళని. ఓకేనా, నాకు ఇక్కడ సెల్లింగ్కి వెళ్తుందని కన్ఫామ్ ఉంది, అయినా కూడా నేను ఇక్కడ ట్రేడ్ తీసుకోలేదు, మళ్ళీ లెవెల్ పైకి వచ్చినాక ట్రేడ్ తీసుకున్నా. చూడండి ఎట్లా థింకింగ్ ప్రాసెస్ ఎట్లుంది ఫ్రెండ్స్. ఇన్స్టాగ్రామ్లో ఒక పెద్ద ఆయన, ఒక ముసలాయన ఒక మంచి మాట చెప్తాడు, అది నేను టెలిగ్రామ్లో పెడదాం అనుకున్నాను, ఎందుకు నేను పెట్టలేదు. మంచి మాట చెప్తాడు ఆయన. ఏమనంటే, లాట్ ఆఫ్ పీపుల్ థింకింగ్ దట్ ట్రేడింగ్ ఈజ్ ఆల్ అబౌట్ 90% కాన్సెప్ట్, 10% మైండ్ సెట్, బట్ ట్రేడింగ్ ఈజ్ ఆల్ అబౌట్ 90% మైండ్ సెట్, 10% కాన్సెప్ట్ అని. అంటే ఓన్లీ 10% మాత్రమే సబ్జెక్టు, మిగతా 90% అని మీ సైకాలజీ, మీ మైండ్ సెట్ ఎట్లా ఉంది అనే దానిపైన మీ రిజల్ట్, మీ అక్యురసీ, మీ ట్రేడింగ్ సక్సెస్ అనేది ఉంటుంది. నేను ఫస్ట్ నుండి అదే చెప్తా ఉన్నాను, మీ దగ్గర 100% నాలెడ్జ్ ఉన్నా మీ సైకాలజీ కరెక్ట్ లేకపోతే మీరు ట్రేడింగ్లో సక్సెస్ అవ్వలేరు. ఓకేనా, సైకాలజీ, డిసిప్లిన్, మైండ్ సెట్ అనేది అంత ఇంపార్టెంట్ అనమాట. నేను ఎన్నో కోర్సులు చేశానండి, 30+ కోర్సులు చేసినాను, ఫ్రీ కోర్సులు అయితే లెక్కనే లేవు, ఎన్నో చేసినాను, 3-4 లక్షలు పోగొట్టుకున్నాను కూడా. అప్పుడు కూడా నాకు అన్ని కోర్సులు చేసి అన్ని డబ్బులు పోయినా కూడా నాకు ట్రేడింగ్ తెలియలేదు పూర్తిగా. టైం పట్టింది, 3 years ప్లస్ టైం పట్టింది. ఇప్పుడు నేను 3 years టైం వేస్ట్ చేసుకున్నానని చెప్పి అంతమంది ఎవరి దగ్గర అయితే కోర్సు తీసుకున్నా వాళ్ళని బ్లేమ్ చేస్తానా? వాళ్ళేం దేవుళ్ళు కాదు కదా, వాళ్ళు కూడా నేర్చుకుందే మనకి చెప్తారు. ఓకే, వాడేం రన్ చేయట్లేదు కదా ఈ బ్రోకర్, ఈ కొటెక్స్ని. వాడు ఏదైతే కాన్సెప్ట్ వాడికి తెలుసో వాడు నాకు అది చెప్పే ప్రయత్నం చేస్తాడు. నేను అందులో నుండి తెలిసింది నేర్చుకొని నేను దాన్ని ఎట్లా యూజ్ చేస్తాననేది నా పైన డిపెండ్ అయి ఉంటుంది. నేను ఇప్పటికంటే కొంతమంది మూర్ఖులు ఉంటారు, మనం ఎంత చెప్పినా అర్థం కాదు. నేను ఏ వీడియోలో చెప్పట్లేదు నా కోర్సు తీసుకోవద్దురా నాయన, తీసుకోండి నేను ఇక్కడ చెప్పినా నా అయ్యా ఎన్నిసార్లు చెప్పాలని నేను నీకు లాస్ట్ విత్డ్రాల్ వీడియోలో కూడా అంతగానో మొత్తుకొని చెప్పిన. అయ్యా నేనే 100 సార్లు చెప్పినా నా కోర్స్ తీసుకోకపోయినా పర్లేదు, ఒక ట్రేడింగ్ బుక్ కొనుక్కొని టైం ఇవ్వండి. మార్కెట్ టైం అడుగుతుంది, 1-2 years టైం అట్లీస్ట్ అడుగుతుంది. మీరు మరీ ఐక్యూ లెవెల్ తక్కువ ఉంటే మీకు అంత టైం పట్టవచ్చు. నా కోర్స్ కొనమని నేను ఎక్కడ చెప్పలేదు, నా కోర్స్ తీసుకుంటే సక్సెస్ఫుల్ అవుతారని. అట్లా ఏ కోర్స్ ఉండదండి, మీరు 10 లక్షలు పెట్టి కొనండి కోర్సు, అట్లా ఏది ఉండదు, మీరు సక్సెస్ అవుతారని. తెలిసిన కాన్సెప్ట్, సబ్జెక్టు చెప్తాము, ప్లస్ మాకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి మీ డౌట్స్, ఇప్పుడు ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్ దగ్గర కొన్ని విషయాలు తెలుస్తాయి, వాళ్ళు ఆల్రెడీ అందులో ఏగి జోగు ఉంటారు కాబట్టి వాళ్ళు కొన్ని ఏమైనా లూప్ హోల్స్ అంటే కొంచెం మనకు తెలియని విషయాలు మనకు చెప్తారు, అది మనకి హెల్ప్ అవుతుంది ట్రేడింగ్లో. ఓకేనా, అది ఎక్కడ మీకు బుక్లో కానీ పేపర్ పైన ఉండదు. ఈ విధంగా కోర్స్ అనేది హెల్ప్ అవుతుంది, అంతే తప్ప నేను ఎక్కడ చెప్పలేదు. అయినా కూడా కోర్స్ తీసుకుంటూ 15 రోజులు ఎవరు కూడా సరిగ్గా ప్రాక్టీస్ చేయరు, టైం ఇవ్వరు, ఏమి ఇవ్వరు, రిజల్ట్ రాదు. నేను 30-40 కోర్సులు చేసిన
ఫ్రీ కోర్సులు ఎన్నో చేసిన, నాకు అప్పటికి రిజల్ట్ రాలేదు. అప్పుడు నేను ఎత్తుగుద్దుకోవాలని నేనేం చేయాలి? అప్పుడు రాలేదు. టైం ఇచ్చిన, మార్కెట్కి నాలెడ్జ్ వచ్చింది, టైం ఇచ్చిన, అప్పుడు అర్థమైంది ఎక్కడెక్కడ మనం ఎట్లా థింక్ చేయాలి. ఇదంతా నా మైండ్ సెట్ పైన డిపెండ్ అయ్యి ఉంది. నేను ఎక్కడ ట్రేడ్స్ తీసుకుంటున్నాను, ఎంత మార్జిన్ సేఫ్టీ నేను యూజ్ చేస్తున్నాను, ఎట్లా నేను థింక్ చేసి నా మైండ్ ఎట్లా, నేను ఎంత స్మార్ట్గా ఎంట్రీస్ తీసుకుంటున్నాను అనే దానిపైన నా రిజల్ట్ ఉంటుంది. ఓకేనా? ఊరికేనే లేదండి, చాలా హార్డ్ వర్క్ ఉంది దీని వెనకాల, చాలా టైం ఉంది, స్ట్రగుల్ ఉంది. అదంతా చేస్తేనే ఇది పాసిబుల్ అయ్యింది. ఇప్పుడు కొందరు వస్తారు మళ్ళీ కోటెక్స్ ఫేక్ అంటారు. ఏం చెప్పాలి, నాకు పిచ్చిలేస్తూ ఉంటుందండి. అయ్యా లాస్ట్ యూట్యూబ్ వీడియోలు 2 చూడండి. $300 నుండి $3,000 చేసి ఇంటూ 10 టైమ్స్ చేసి విత్డ్రాల్ పెట్టి మరీ చూపించిన బ్యాంక్ అకౌంట్లోకి వచ్చింది. ప్రతిదీ A to Z దాచుకోకుండా నేను ఎప్పుడు విత్డ్రాల్ వీడియోస్ చేయను, ఎందుకంటే మ్యానిపులేట్ అవుతారు, చూసి డబ్బులు సంపాదించవచ్చు అని వచ్చి డబ్బులు పెడతారని చెప్పి నేను ఎప్పుడు చేయను. కానీ కొందరు అన్నారు ఫేక్ అంటే, ఫేక్ అనేది అంతేనే కదరా, నేను ఇన్ని డబ్బులు సంపాదించి విత్డ్రాల్ పెట్టింది మీకు $300 నుండి $3,000కి గ్రో అయిందంటే ఫేక్ నాలెడ్జ్తో ఇట్లా గ్రో అవుతుంది. అయ్యా కొంచెం కామన్ సెన్స్ బుద్ధి ఉందా? అన్నం తింటున్నారా ఏమన్నా లేదా అనడానికన్నా, అంత ప్రూఫ్ అంత డీటెయిల్గా పెట్టినాక కూడా వచ్చి అది ఫేక్ ఇది ఫేక్ అంటే మీకు మీ సంస్కారానికి మీ బుద్ధికి ఇంకా వదిలేయాల్సింది, ఇంకా ఏం చేయలేను. ఇప్పుడు కూడా ఫేక్ అంటారు, మళ్ళీ విత్డ్రాల్ ఇవ్వదంటారు. అయ్యా అంత పూసగూర్చిన అంత డీటెయిల్గా పెట్టాను అయ్యా, $3,000 ఎవరిస్తారు? నేను ఏదో $300 డిపాజిట్ చేసి $300 విత్డ్రాల్ పెట్టి ప్రూఫ్ చూపించాలా? $300 డిపాజిట్ చేసి $3,000 ఇంటూ 10 టైమ్స్ గ్రో చేసి విత్డ్రాల్ పెట్టి చూపించిన, అంత చూపించినా కూడా ఫేక్ అంటే నా ఛానల్ నుండి అసలు వెళ్ళిపోండి. నా అసలు ఎప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోమని అడగాను, సబ్స్క్రైబ్ చేసుకోకండి. నా కోర్సు కూడా కొనొద్దు. నేనే చెప్తున్నా, బైనరీ జోన్ తెలుగు కోర్స్ తీసుకోవద్దు. మీకు ప్రాపర్ మైండ్ సెట్, మీ దిమాగ్ చక్కగా లేకపోతే, మీకు సైకాలజీ, పేషెన్స్, డిసిప్లిన్, పేషెన్స్ ఇవి లేకపోతే మీరు నా ఛానల్లోకి రావద్దు. నా ఛానల్ కాదు, ఎవరి ఛానల్లోకి వెళ్ళదు. ఎవరి ఛానల్లోకి వెళ్తారో వెళ్ళరో మీ ఇష్టం. కానీ ఎందుకంటే మళ్ళీ అట్లనే చెప్తూ ఉంటారు, అదే వస్తారు, వర్క్ అవుతుందంటే టైం పడుతుంది. అయ్యా మీ సైకాలజీ కొంచెం సెట్ అవ్వాలి ఇందులో. ఓకేనా? కాన్సెప్ట్ ఒక్కటి తెలిస్తే సరిపోదు, దాన్ని మనం ఎట్లా యూజ్ చేస్తున్నాము అనే దానిపైన డిపెండ్ అయ్యి ఉంటుంది. అది మీకు సెట్ అవ్వాలంటే దానికి కొంచెం హార్డ్ వర్క్ అవసరం, కొంచెం టైం ఇస్తేనే మీకు ఆ గ్రిప్ వస్తుంది. ఇక్కడ ట్రేడ్ తీసుకుందాము, ఇంత మార్జినల్ సేఫ్టీ తీసుకుందాం అనేది మీకు అట్లా తెలుస్తుంది. మీకు స్టార్టింగే మీరు కింగ్ అయిపోరు ఇందులో. ఓకే, నా కోర్స్ తీసుకుంటే అయిపోరు, వేరే వాళ్ళు ఎవరైనా తీసుకుంటే అయిపోతారేమో, కానీ నా దగ్గర అట్లా ఏమీ లేదు. 100 సార్లు చెప్పినా, అయ్యా నా కోర్స్ తీసుకోకపోయినా పర్లేదు అని నేనే చెప్పినా కూడా నువ్వు కోర్స్ అమ్ముకోవడానికే వీడియోలు చేస్తావు. చెప్తాను కొట్టాలా, ఇంకా ఏమనాలి? నాకు కోపం వస్తుంది. ఏ వీడియోలో చెప్పినా నా కోర్స్ తీసుకోండి, మీరు సక్సెస్ఫుల్ అవుతారని. హెల్ప్ అవుతుంది అయ్యా, హెల్ప్ చేయగలుగుతాయి, మన తెలిసిన నాలెడ్జ్ని షేర్ చేయగలుగుతాం తప్ప అట్లా ఏ కోర్సు ఉంటుందని 100 సార్లు చెప్పినా కూడా మళ్ళీ అదేం అంటే మనం ఏం చేయాలి ఇంకా. అందుకే కోర్సులు ఇప్పుడు నాకు ఎన్నో పెండింగ్ మెసేజ్ పడ్డాయి. ఇప్పుడు టెలిగ్రామ్ ఓపెన్ చేసి చూపించాలంటే, ఓకే సపోర్ట్, ఫీజు పే చేస్తాం, సపోర్ట్ ఇవ్వండి అని. నేను అన్నీ ఇగ్నోర్ చేస్తాను, ఎందుకంటే నాకు తెలిసిన నాలెడ్జ్ అంతా చెప్తున్నాను. చెప్పాక కూడా ఇంకా నేను మీ మైండ్ సెట్ని నేను చేంజ్ చేయలేను కదా. మీరు ఎంత డిసిప్లిన్గా మీరు ప్లాన్ చేసుకుంటే మీ సెషన్ అంతా బాగుంటుంది. ఓకే, మీరు సరిగ్గా మైండ్ సెట్ సరిగ్గా లేకుండా ఒక్క దగ్గర ఒక కాన్సెప్ట్ మీద స్టిక్ అయ్యి ఉండకుండా, ఇప్పుడు ప్రైజ్ యాక్షన్ అనేది ఒకటే అండి, ఎవరు చెప్పినా ఒకటే నాలెడ్జ్ ఉంటుంది. ఇప్పుడు ఇండియాకి నరేంద్ర మోడీ అని ఒకరు చెప్పారని ఇప్పుడు నేను వేరే చెప్పాలని చెప్తే అది ఎంత దరిద్రంగా ఉంటుందో ఇది కూడా అంతే. కాన్సెప్ట్ ప్రైజ్ యాక్షన్ అనేది ఒకటే ఉంటుంది, ఎవరు చెప్పినా ఒకటే. సో మీరు ఎక్కడ నేర్చుకున్న దానికే టైం ఇవ్వండి. ఓకే, అప్పుడు రిజల్ట్ ఉంటుంది. మీరు అనవసరంగా ఏదేదో చేస్తారు, మంచి పేషెన్స్ ఉండదు, మంచి డిసిప్లిన్గా ఎంట్రీస్ ప్లాన్ చేసుకుందాం అనేది ఉండదు. చూడండి కొంతమంది ట్రేడర్స్, మన స్టూడెంట్సే విత్డ్రాల్ పెట్టిన వాళ్ళు ఎంత మంచిగా విత్డ్రాల్ ప్రూఫ్స్ నేను స్క్రీన్ షాట్స్ పెట్టిన టెలిగ్రామ్లో చూడండి. ఎవరికంటే ఉంటే వాళ్ళు కూడా ఈజీగా అయిన వాళ్ళు కాదు, టైం ఇచ్చిండ్రు, తప్పులు చేసిండ్రు, దెబ్బలు తిన్నారు ఫస్ట్, అంటే మార్కెట్ వాళ్ళని లాస్ చేసింది, నేర్చుకున్నారు, టైం ఇచ్చిండ్రు, డిసిప్లిన్గా ఫోకస్డ్గా ఎట్లా మనం గ్రో చేసుకోవాలి నెమ్మదిగా, డైలీ 10% ఒక డిసిప్లిన్, ఒక పేషెన్స్, ఇదంతా చేసుకొని వచ్చిన ట్రేడర్స్ వాళ్ళు. ఓకేనా? నేనే చెప్పిన అందరు సక్సెస్ఫుల్ అవ్వరండి. ట్రేడింగ్ అనేది అందరి కోసం కాదు, ఎవడైతే ఒక డెడికేషన్ తోటి ఒక డిసిప్లిన్గా ఉంటాడో వాడికే. అంతే తప్ప మీరు వచ్చి 10,000 ఫీజు కట్టి ఇంకా నేను లక్పత్ అయిపోవాలంటే మీకు ఈ ఫీల్డ్ కరెక్ట్ కాదు. ఓకేనా? ఒక్కో మెట్టు ఎక్కుకుంటూ పోవాలి, దానికి టైం పడుతుంది. ఓకే, ఎంత చెప్పాక అర్థం అవ్వకపోతే నేను ఏం చేయలేను. సో విత్డ్రాల్ 100% వస్తాయి, మనీ అనేది 100% ఉంది,
కానీ అది ఏం చేసే కెపాసిటీ మైండ్ సెట్ మీకు ఉండాలి, మీకు యూజ్ చేయడానికి కరెక్ట్ రావాలి. ఓన్లీ మీరు స్ట్రాటజీస్ ఓన్లీ కాన్సెప్ట్ అంటే కాదు. మనం ఎంత మార్జినల్ సేఫ్టీ ఇందాక చెప్పాను కదా, నేను ఎట్లా ప్లాన్ చేస్తున్నా. ఎక్కిళ్ళు వస్తున్నాయండి ఎవరో, 1 సెకండ్. ఇందాక చెప్పాను కదా, అక్కడికి వెళ్తుంది మార్కెట్ అని తెలిసినా కూడా మనం మార్జినల్ సేఫ్టీ చూసుకోవాలి, స్మార్ట్గా ఎంట్రీ ప్లాన్ చేసుకోవాలి. దానిపైన ఉంటుంది ఫ్రెండ్స్. ఇంతకన్నా నేను ఏం చెప్పలేను అయ్యా. నా కోర్స్ తీసుకోకపోయినా పర్లేదు, మీరు నా కోర్స్ తీసుకోకుండా అసలు 600 ₹1000 పెడితే బుక్ వస్తుంది. బుక్ అనుకోండి, ఆ బుక్లో ఒక పాయింట్ నేర్చుకోండి, డైలీ కూర్చొని డిసిప్లిన్గా ప్రాక్టీస్ చేసుకోండి. ఏ ట్రేడర్ దగ్గరికి పోయి నాకు ట్రేడింగ్ రాలేదు అంటే ఎవడు ఏం చేయలేడు. నేను ఎన్నో పోగొట్టిన 3-4 లక్షలు పోయి. నాకు ఇప్పటికీ వాళ్ళ మీద రెస్పెక్ట్ ఉంటుంది, ఎంతో కొంత వాళ్ళ వల్లనే గ్రో అయ్యాను కాబట్టి. ఓకేనా? సో అట్లా ఉంటుంది అన్నమాట. మళ్ళీ చెప్తున్నా, బైనాన్స్ లోన్ తెలుగు కోర్స్ తీసుకోకండి. మీకు పేషెన్స్ లేకపోతే తీసుకోకండి, అసలు రాకండి నా ఛానల్కి. ఓకేనా? సబ్స్క్రైబ్ చేసేసేయండి, నేనే చెప్తున్నాను. ఓకే, అది ఫ్రెండ్స్. అర్థం చేసుకుంటూ అర్థం చేసుకున్న వాళ్ళు వెళ్ళిపోవచ్చు. ఇంకా నేనేం చెప్పాలనుకోవట్లేదు. సో ఇదనమాట, నేను తీసుకున్న ట్రేడ్స్ ఎందుకు తీసుకున్నాను ఎక్స్ప్లెయిన్ చేశాను. నాకు కూడా లాస్ జరిగిన ట్రేడ్స్ కూడా నేను చూపించిన. నేనేం పెద్ద నాకు ఒక్కనికే వర్క్ అవుతుంది, నేనే అది చేస్తాను అట్లా ఏం లేదు. నాకు కూడా లాస్ జరుగుతుంది. నేను మిస్టేక్ చేస్తే నాకు కూడా లాస్ జరుగుతుంది. కొన్నిసార్లు నేను కూడా రాంగ్ డిసిషన్ తీసుకుంటాను, లాస్ చేసుకుంటాను. కానీ మళ్ళీ మనీ మేనేజ్మెంట్ ప్లాన్ ఫాలో అవుతాను కాబట్టి ప్రాఫిట్లో ఉంటాం. అది ఫాలో అయితే మీరు ప్రాఫిట్లో ఉంటారు. నేను డైరెక్ట్ కంపౌండింగ్కి వెళ్ళిపోతా అంటే మీకు చాలా ఐక్యూ ఉండాలి, చాలా గ్రిప్ ఉండాలి. అదంతా షార్ట్ టర్మ్లో పాసిబుల్ అవ్వదు మామా. ఒక ఫ్రెండ్ లాగా చెప్తాను, అర్థం చేసుకోండి. ఇంతకన్నా నేనేం చెప్పలేను. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. టెలిగ్రామ్ కూడా జాయిన్ అవ్వకుండా అయ్యా, నాకు ఏం చెప్పాలో తెలుస్తలేదు. ఉంటాను ఇంకా. క్రిప్టో విత్డ్రాల్ వీడియో చేద్దామని అనుకుంటున్నాను. చేస్తాను క్రిప్టో విత్డ్రాల్ వీడియో డీటెయిల్గా, అది ఒకటి దానికి చేసేస్తాను. అది ఈ వీక్ ఆర్ నెక్స్ట్ వీక్ వస్తుంది. A to Z డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్రిప్టో విత్డ్రాల్ వీడియో. దాంట్లో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ మనం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఏమనుకోకుండా ఏమైనా కొంచెం హార్ష్గా మాట్లాడుంటే క్షమించండి, సారీ కొందరికి. కానీ ఎవరైతే కొంచెం అర్థం చేసుకుంటారో వాళ్ళు అర్థం చేసుకోండి. నేను ఏం చేయలేను, అన్సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. నా ఛానల్ జోలికి రాకపోయినా మంచిదే, నేను కూడా ఏం చేయలేను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.